హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఎలాంటి కలెక్షన్ ఉందో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే ఫ్యాన్సీ సారీ, 2 వెరైటీస్. మన ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కత్ పట్టు అండి. షార్ట్ పళ్ళు కాకుండా 1.5 మీటర్ దాకా మనకి బిగ్ పళ్ళు ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ పళ్ళు అన్నమాట. పైన బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ కడీ బార్డర్ ఉంటుంది. దీని పైన చూసినట్లయితే మనకి ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి జరీతోనే వీవింగ్ లో మనకి ఒక బోర్డర్స్ తీసుకున్నారు. పళ్ళు పార్ట్ లో మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి టిష్యూ తీసుకొని దానికి క్రాస్ లైన్స్ జరీ లైన్స్ ఇచ్చారు. పైన అంతా కూడా టెంపుల్ టైప్ డిజైన్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి బాక్సెస్ లాగా మిడిల్ లో కడీ బోర్డర్ చేశారనమాట. ఇది వచ్చేసి 1.5 మీటర్ దాకా మనకి ఇలా ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే వైట్ కలర్ కాంబినేషన్ అంటే మనకి ప్యూర్ వైట్ కాకుండా కొంచెం మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. బట్ బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే పైన వచ్చేసి మనకి 3 డిజైన్స్ ఉంటుంది. పైన వచ్చేసి ఆరెంజ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు, అలాగే గోల్డ్ కలర్ కడీ బోర్డర్. దాని కింద చూసినట్లయితే మనం పళ్ళులో చూసినట్లు ఎంబోజ్ అటువంటి బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ షోల్డర్ పార్ట్ ఉంటుంది. సేమ్ ఈ కలర్ కాంబినేషన్ మనకి కింద బోర్డర్ లో కూడా యూజ్ చేశారు. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇక్కత్ డిజైన్ అనేది యాడ్ చేసామన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆరెంజ్ ప్లెయిన్ ఇచ్చారు, అలాగే గోల్డ్ కలర్ కడీ బోర్డర్. దానిపైన చూసినట్లయితే మనకి కడీ బోర్డర్ లోనే మనకి ఇక్కత్ డిజైన్ ఒక డైమండ్ డిజైన్ లాగా వచ్చేటట్లు స్ట్రోక్స్ టైప్ ఉంటుంది. అది కూడా శారీ బేస్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ గా తీసుకొని మనకి బోర్డర్ లో ఇచ్చారు. పైన వచ్చేసి మనకి ఎంబోజ్ అవుతున్నటువంటి జరీ బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ క్రీమ్ కలర్ మీద మనకి ప్లెయిన్ ఇవ్వకుండా గోల్డ్ కలర్ జరీతో బాక్సెస్ టైప్ లో మనకి డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే గోల్డ్ కలర్ జరీ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి, ఆరెంజ్ కలర్ కాంబినేషన్. మనకి శారీ మిడిల్ లో ఏదైతే మనకి చెక్స్ ఉంటుందో ఆ చెక్స్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ మిడిల్ పార్ట్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ బోర్డర్స్ ని కంటిన్యూ చేశారు. కింద బోర్డర్ లో వచ్చేసి ఇక్కత్ డిజైన్ ని మిస్ చేసి ప్లెయిన్ కడీ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఓకే, ఇక్కడ మనకి క్రీమ్ కలర్ తో వర్క్ చేశారు. అంటే సెల్ఫ్ డిజైన్ వచ్చింది కదా సేమ్, అంటే శారీ వీవింగ్ లో అది మిస్ చేసి ఒక ప్లెయిన్ బోర్డర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 9500 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కంచిలో లైట్ వెయిట్ వస్తుంది. కంచి పట్టులో లైట్ వెయిట్ బ్రైడల్ కలెక్షన్. ఓకే, పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి ఇదంతా కూడా మనకి టిష్యూ వస్తుంది అనమాట. ప్లెయిన్ ఇచ్చేస్తారు కడీ బోర్డర్ స్టైల్లో. 2 సైడ్స్ కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని మనకి ఒక ఆరో మార్క్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి పళ్ళు 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు అనమాట. అంటే ఎండింగ్ లోను ఫస్ట్ పార్ట్ లోను కూడా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మనం బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళులో 2 సైడ్స్ కూడా కడీ బోర్డర్ పైన ఒక బిగ్ మ్యాంగోని తీసుకున్నారు. పళ్ళు అంతా కవర్ అయ్యేట పళ్ళు అంతా కూడా మనకి 1/2 మీటర్ పళ్ళు అంతా కూడా ఈ మ్యాంగో 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. అంటే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని మనకి మ్యాంగోస్ కూడా ఒక బిగ్ మ్యాంగో, దాంట్లో మనకి స్మాల్ మ్యాంగోస్ ని డిజైన్ చేశారు. అలాగే క్రీపర్ పార్ట్ కూడా ఉంటుంది. ఈ క్రీపర్ పార్ట్ కూడా మనకి బ్లూ కలర్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఆ పళ్ళులో చూసిన మ్యాంగోస్ ని మనకి బోర్డర్ అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. పైన వచ్చేసి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ సాఫ్ట్ బోర్డర్ ఇచ్చారు. కింద మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ తీసుకున్నారు. దాని మీద మనకి గోల్డ్ కలర్ తీసుకుని బ్లూ కలర్ కనిపించేటట్లుగా టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. దానిపైన మనకి పళ్ళులో చూసిన మ్యాంగో బంచెస్ ని మనకి పై బోర్డర్ అలాగే కింద సైడ్ బోర్డర్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ 2 సైడ్స్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా 3 కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చారు. ఇటు వచ్చేసి మనకి క్రాస్ లైన్స్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ ఒకటి, అలాగే మనకి పింక్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్. ఈ 3 కలర్స్ కాంబినేషన్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది మనకి శారీ అంతా. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఇచ్చారు. దాంట్లో కూడా మనకి బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కడీ బోర్డర్ స్మాల్ బోర్డర్ తీసుకున్నారనమాట. ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి 12300 పడుతుంది. 12300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి లైట్ వెయిట్ పట్టులోనే డిజైనర్ శారీ. డిజైనర్ శారీ అంటే మనకి షేడెడ్ ఉంటుంది శారీ అంతా కూడా. ఓకే, మల్టీ కలర్ కాంబినేషన్ ఉంటుంది.
మొత్తం ప్లెయిన్ అండి శారీ మొత్తం. ప్లెయిన్ వస్తుంది. మనకి పళ్ళులో కూడా ఏంటంటే మనకి జూట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాం, శారీలో యూజ్ చేయలేదు. జూట్ కూడా మనకి ఇక్కడ గ్రీన్ అండ్ క్రీమ్ మిక్స్ ఉన్నటువంటి డబుల్ షేడ్ వస్తుంది. తర్వాత వచ్చేసి ఆరెంజ్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్ లైన్స్ టైప్ లో తీసుకున్నారు. ఈ సేమ్ లైన్స్ మనకి కంటిన్యూ అవుతాయి అనమాట. మిడిల్ పార్ట్ మాత్రమే మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. దానిపైన జూట్ ఇచ్చేసి బేస్ దానిపైన అంతా కూడా గోల్డ్ కలర్ తో జెరీ లైన్స్ ఉంటుంది. అది మనకి పళ్ళు పాటు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే 3 షేడ్స్ ఉంటుంది. పళ్ళులో చూసినట్లయితే మనకి కొంచెం డార్క్ కలర్స్ ఇచ్చారు, అదే కలర్ కాంబినేషన్ కాకపోతే ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం లైట్ కలర్స్ యూజ్ చేశారు, లైట్ ఆరెంజ్. ఇది మనకి బోర్డర్స్ చూసినట్లయితే మనకి సేమ్ ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్ బోర్డర్ తీసుకున్నారు. మనకి ప్లెయిన్ పట్టు బోర్డర్, దాని మీద గోల్డ్ కలర్ జరీ లైన్స్ ఇచ్చారు. కింద చూసినట్లయితే గోల్డ్ కలర్ కడీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ మాత్రమే మనకి ఇలా ఉంటుంది. దాని కింద మనకి చూసినట్లయితే క్రీమ్ కలర్, మనకి లైట్ గా ఎల్లో మిక్స్ ఉన్నటువంటి క్రీమ్ కలర్ తీసుకున్నారు. అది ప్లెయిన్ ఇచ్చారనమాట మనకి హాఫ్ వరకు. కింద హాఫ్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ ఒక చిన్న లైన్ ఇచ్చి దాని కిందంతా కూడా మనకి గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చారనమాట. అంటే స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకున్నారు. దాని కింద బోర్డర్ చూసినట్లయితే శారీ స్టార్టింగ్ బోర్డర్ వచ్చేసి మనకి బ్లాక్ అండ్ మనకి ఎల్లో మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకొని దానికి మిడిల్ లో గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. దానిపైన మనకి జరీ బోర్డర్ బిగ్ సైజ్ లో తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే 2 షేడ్స్ ఉంటుంది. బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్లాక్ ఇచ్చారనమాట. అది కూడా మనకి పళ్ళు కాంబినేషన్ అంటే జూట్ ఫ్యాబ్రిక్ ఉన్నటువంటి బ్లౌజ్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి సేమ్ ఆరెంజ్ మీద గోల్డ్ కలర్ లైన్స్, అలాగే గోల్డ్ కలర్ కడీ బోర్డర్. కింద కూడా మనకి కడీ బోర్డర్ తీసుకున్నారు. మళ్ళీ ప్లెయిన్ చిన్న కడీ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 7300 పడుతుంది. 7300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఆవిష్కార్ పట్టు. పళ్ళు చూసినట్లయితే మనకి పింక్ కలర్, డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. అది ఒక 1/2 మీటర్ దాకా మనకి పళ్ళు పాటు వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే అంటే మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ లోనే మిక్స్ ఉంటుంది అనమాట. క్రాస్ లైన్స్ ఇచ్చారు కొంచెం. ఇక్కడ డిజైన్ వచ్చేసి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి ఇక్కడ ఎల్లో మీద వస్తుంది, అక్కడ వచ్చినట్లయితే మనకి పింక్ కలర్ మీద కనిపిస్తుంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న లీఫ్ బర్డ్స్ లాంటి డిజైన్స్ ఇచ్చారు. అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ, ఇక్కడ కూడా మనకి థ్రెడ్ అనేది యూజ్ చేయలేదు. జరీతోనే శారీ అంతా కూడా డిజైన్ ఉంటుంది. పై బోర్డర్ వచ్చేసి మనకి స్మాల్ బోర్డర్ ఇచ్చారండి. మనకి పింక్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ ఒకటి, దాని కింద మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే పళ్ళులో ఏదైతే మనకి చిన్న చిన్న లీఫ్ బర్డ్స్ ఇచ్చారో సేమ్ అదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్ మనకి శారీ అంతా కూడా కంటిన్యూ చేస్తారు. మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పైన ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీ ఇచ్చారనమాట. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి డిజైనర్ బోర్డర్ ఉంటుంది, స్కర్ట్ బోర్డర్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి కింద మనకి కాంట్రాస్ట్ గా పింక్ కలర్ తీసుకొని దాని పైన అంతా కూడా మనకి మ్యాంగో బుటీస్ ఇచ్చారు. పైన వచ్చేసి మనకి పింక్ అండ్ టిష్యూ గోల్డ్ కలర్ కాంబినేషన్ టిష్యూ బోర్డర్ తీసుకొని క్రీపర్ పార్ట్ అనేది డిజైన్ ఇచ్చారు. ఒక లోటస్ ఫ్లవర్, అలాగే మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి మనకి బోర్డర్ అంతా కూడా డిజైన్ చేశారు. దాని పైన చూసినట్లయితే పింక్ కలర్ తీసుకొని లీఫ్ బుటీస్ ని మనకి అంటే సారీ మెయిన్ లో ఏవైతే చిన్న చిన్న బర్డ్స్ డిజైన్ వచ్చిందో ఇదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి బిగ్ సైజ్ లో తీసుకొని సింగిల్ లైన్ లాగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి బోర్డర్ కంటిన్యూ అవుతుంది అనమాట. బ్లౌజ్ ఈ శారీకి మనకి బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది. పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పళ్ళు అండ్ బోర్డర్స్ ఏ కలర్ ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుంది. పైన చిన్న బోర్డర్ శారీలో ఉన్నట్టు మనకి షోల్డర్ పార్ట్ చిన్న బోర్డర్ వస్తుంది. కిందంతా కూడా మనకి ఆ టర్నింగ్ బోర్డర్ అనేది మనకి మిస్ చేసి ప్లెయిన్ కడీ బోర్డర్ ని కింద ప్లెయిన్ పింక్ ని కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ 7450 పడుతుంది. నెక్స్ట్ సారీ అంటే ఇప్పటిదాకా మనం పట్టులో డిజైనర్స్ చూసాం. ఇది వచ్చేసి మనకి ఫాలింగ్ మెటీరియల్ డిజైనర్ శారీ అన్నమాట. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి రెగ్యులర్ గా షిఫాన్ శారీస్ కి రా సిల్క్ బోర్డర్స్ వస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్, అంటే బేస్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ ఉంటుంది. దాని పైన అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేటట్లు మనకి గోల్డ్ కలర్ తో జరీతో తీసుకున్నారు. కింద వచ్చేసి మనకి శారీ కలర్ కాంబినేషన్స్ తో రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ చూసినట్లయితే శారీ 3 సైడ్స్ మనకి కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే కింద పార్ట్ వరకు కూడా మనకి డార్క్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాని పైన వచ్చేసి మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తోనే ఫ్లవర్, రోజ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. కిందంతా కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, అంటే మనకి బోర్డర్ ని టచ్ అయ్యే కలర్ తో మనకి ఒక లీఫ్ డిజైన్ తీసుకొని టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ బ్లూ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో దాని మీద అంతా కూడా మనకి ఆ ఫ్లవర్స్ డిజైన్ కంటిన్యూ చేశారు అనమాట. కింద పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. సేమ్ బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఆ గ్రే కలర్ మీద మనకి పైన ఏవైతే ఫ్లవర్స్ చూసామో అవే ఫ్లవర్స్ ని మనకి స్మాల్ సైజ్ అలాగే బిగ్
బిగ్ సైజ్ లో టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే స్కర్ట్ బోర్డర్ ఇదే డిజైన్ ని కంటిన్యూ చేశారనమాట. దీంట్లో వరకు వచ్చిందండి, ఎండ్ వరకు కూడా వస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనకి ఇదే బోర్డర్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ వస్తుందండి, షేడెడే వస్తుంది. మనం దీని ప్యాటర్న్ ఏదైనా డిజైనర్ చేయించుకోవచ్చు. ఎందుకంటే హ్యాండ్స్ వరకు కూడా మనకి గ్రే కలర్ పెట్టుకొని బాడీ పార్ట్ అంతా కూడా బ్లూ కలర్ వస్తుంది. అలాగే సారీలో ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 2700 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఇది కూడా మనకి ఫుల్ పార్టీ వేర్ డిజైనర్ శారీ అన్నమాట. జార్జెట్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే హెవీగా ఉండేటట్లు స్మాల్ సైజ్ లో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తో షిమ్మర్ పైపింగ్ వస్తుంది. కిందంతా కూడా మనకి 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ బీడ్స్ బోర్డర్ ఇచ్చి మిడిల్ లో మనకి మోతీ వర్క్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ చూసినట్లయితే 3 సైడ్స్ ఉంటుంది మనకి శారీ అంతా కూడా. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ రెడ్ కలర్ కాంబినేషన్ పైన స్టోన్స్ ఇచ్చారు. సెల్ఫ్ స్టోన్స్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లోనే క్రాస్ లైన్స్ వచ్చేటట్లు స్టోన్ వర్క్ ఉంటుంది. అక్కడక్కడ మనం బంచెస్ చూసినట్లయితే పైన ఏదైతే మనం గోల్డ్ కలర్ బీడ్స్ చూసామో అవే బీడ్స్ ని మనకి ఒక చిన్న ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు. సీక్వెన్స్ వర్క్ కూడా మనకి మిడిల్ లో యాడ్ చేసామన్నమాట. అక్కడక్కడ స్టోన్ వర్క్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఈ బంచెస్ చూసినట్లయితే మనకి 2.5 మీటర్ వరకు హెవీగా ఉంటుంది. షోల్డర్ పార్ట్ చేశారు. ఆ తర్వాత ఫ్రిల్ పార్ట్ లో హాఫ్ వరకు మనకి ఇవే బంచెస్ అదే స్టోన్ వర్క్ ని కంటిన్యూ చేశారు. థ్రెడ్ వర్క్ అనేది ఎక్కడ మనకి యూస్ చేయకుండా టోటల్ గా మనకి స్టోన్ వర్క్ తోనే ఇచ్చారండి. ఇక్కడ బోర్డర్ లో మాత్రం మనకి పర్ల్ వర్క్ కూడా యాడ్ చేశారు బీడ్స్ తో పాటు. బ్లౌజ్ చూసినట్లయితే మనకి ఫుల్ డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుందండి. మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు, గోల్డ్ కలర్ కాంబినేషన్ లోనే వచ్చారు అనమాట. టోటల్ గా నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ తీసుకొని దాని పైన అంతా కూడా గోల్డ్ కలర్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అంటే ప్రతి ఫ్లవర్ కి కాకుండా అక్కడక్కడ మనకి ఈ ఫ్లవర్ కి స్టోన్ వర్క్ ఇచ్చారు అనమాట. కింద బోర్డర్ మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ పెట్టించుకున్నట్లయితే ఫుల్ పార్టీ వేర్ కి మనకి డిజైనర్ వేర్ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 4800 పడుతుంది. కలర్ చాయిస్ కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. 4800 రూపీస్ కి ఈ సారీ కాస్ట్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ కూడా మనకి డిజైనర్ శారీ అన్నమాట. బ్లూ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఫుల్ డిజైనర్ వేర్ వస్తుంది మనకి. మొత్తం కట్ వర్క్ స్టైల్ ఇచ్చారండి. డిజైనింగ్ మొత్తం కూడా మెటీరియల్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్. షోల్డర్ పార్ట్ బోర్డర్స్ చూసినట్లయితే డిఫరెంట్ గా ఉంటుంది. కట్ వర్క్ స్టైల్లో మనకి బోర్డర్ ఇచ్చారు. ఫుల్ గోల్డ్ కలర్ కాంబినేషన్ జరీతో మనకి కట్ వర్క్ బోర్డర్ ఇచ్చి దానికి అవుట్ లైన్ అంతా కూడా పిటాయి వర్క్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే స్టోన్ వర్క్ ని డిజైన్ చేశారు ఈ కట్ వర్క్ పైనే. కిందంతా కూడా మనకి క్రీమ్ కలర్ రా సిల్క్ తీసుకొని దానిపైన కూడా మనకి స్టోన్ వర్క్ ని 3 లైన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి షోల్డర్ పార్ట్ మాత్రమే మనకి అంటే స్టెప్ పెట్టే దగ్గర షోల్డర్ పార్ట్ ఒక బంచ్ లాగా మనకి ఫుల్ టోటల్ మనకి జరీతోనే డిజైన్ వస్తుంది అనమాట. మనకి జరీతోనే ఫ్లవర్ బంచ్ క్రీపర్ పార్ట్ లాగా మనకి ఒక హిల్ టైప్ లో ఇచ్చారు. అది షోల్డర్ పార్ట్ వస్తుంది. ఈ బోర్డర్ మనం చూసిన ఈ కట్ వర్క్ బోర్డర్ అయితే శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే బంచ్ చూసామో అదే బంచ్ మనకి పళ్ళు ఎండింగ్ లో కూడా ఉంటుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మిడిల్ పార్ట్ లో ఇచ్చారు. అంటే ఓన్లీ 2 బంచెస్ ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రిల్ పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. కరెక్ట్ గా కుచిళ్ళ పార్ట్ లో మిడిల్ పార్ట్ లో వచ్చే విధంగా మళ్ళీ ఇంకొక బంచ్ కూడా యాడ్ చేశారు ఇట్లా. దీనికి బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారనమాట. రన్నింగ్ బ్లౌజ్ దట్టు మనకి నెక్ పార్ట్ ని డిజైన్ చేశారు. బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ డిజైన్ చేసుకునే విధంగా టోటల్ హెవీగా ఇచ్చారండి. సేమ్ ఇంతకు ముందు మనం ఏదైతే వర్క్ చూసామో చైన్ స్టిచ్ అదే డిజైన్ ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్ ఉంటుంది, కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 4200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జైపూర్ కోట అనుకుంటాం. ఇక్కడ సాటిన్ యూస్ చేశారు. ఓకే, మెటీరియల్ చూసినట్లయితే జైపూర్ కోటా మెటీరియల్ డోరియా వచ్చింది. అంటే మనకి ఇక్కడ పళ్ళు అంటూ డిజైన్ ఇవ్వలేదు, జస్ట్ ఒక 2 లైన్స్ మాత్రమే మనకి పళ్ళు ఇచ్చారనమాట. లైట్ లావెండర్ కలర్ అలాగే మనకి లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో కడీ బోర్డర్ స్టైల్లో మనకి పళ్ళు ఎండింగ్ లో ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే సాటిన్ బోర్డర్స్ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఫుల్ మనకి డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి ఫుల్ సాటిన్ బోర్డర్ వస్తుంది. ఇది వచ్చేసి షోల్డర్ పార్ట్ బోర్డర్ మాత్రమే మనకి ఇలా ఉంటుంది. కింద సైడ్ బోర్డర్ చూసినట్లయితే డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్. అంటే ఈ 2 కలర్స్ కూడా మనకి ఇంతకు ముందు పళ్ళులో లైన్స్ లో చూసామండి. ఏదైతే గోల్డ్ కలర్ ఉందో ఇక్కడ మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ లైట్ పర్పుల్ కలర్ ని ఇక్కడ డార్క్ కలర్ లో ఇచ్చారు. డార్క్ కలర్ కాంబినేషన్ సాటిన్ లో కలర్స్ అయితే సేమ్ కలర్ కాంబినేషన్. ఈ సాటిన్ బోర్డర్ కింద బోర్డర్ పైన మనం చూసినట్లయితే మనకి పికాక్ బోర్డర్ ఇచ్చారు. స్కర్ట్ బోర్డర్ లాగా ఉంటుంది. అది కూడా టోటల్ గా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో క్రీపర్ పార్ట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒక పికాక్స్ అన్ని కూడా మనకి ఏంటంటే మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఫ్లవర్ పార్ట్ అంతా కూడా బోర్డర్ కలర్ కాంబినేషన్.
ఆల్మోస్ట్ అంటే పైన కింద ఏ కలర్స్ అయితే బోర్డర్ తీసుకున్నారో అదే కలర్స్ ది మనకి మ్యాచింగ్ మిస్ అవ్వకుండా సేమ్ దగ్గర అదే కలర్స్ తో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే బోర్డర్, కుచ్చిళ్ళ పార్ట్ లో కూడా వస్తుంది, కుచ్చిళ్ళ పార్ట్ లో కూడా మనకి ఇలాగే హెవీగా ఉంటుంది అనమాట. పై పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు, ఎందుకంటే బోర్డర్ లోనే మనకి హెవీగా వర్క్ ఉంది కాబట్టి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్ అండి, బ్లౌజ్ మనకి వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. అంటే కోటా అనేసరికి మనకి ఏంటంటే ఎక్కువ ఉండదన్నమాట, అందుకనేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్ బ్లూ కలర్ కాంబినేషన్. బోర్డర్స్ కూడా మనకి సేమ్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. శారీలో ఇచ్చినట్టు పైన మనకి మస్టర్డ్ ఎల్లో కలర్, కింద వచ్చేసరికి లెవెండర్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి 2200. కలర్ చాయిస్ ఉంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి కోటాలోనే ఫ్యాన్సీ శారీ, డిజైనర్ శారీ, కోటా మెటీరియల్. ఇది మనం ఫస్ట్ బోర్డర్స్ చూస్తున్నట్లయితే ఇక్కడంతా కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి మ్యాట్ వర్క్ ఉన్న బోర్డర్ లాగా తీసుకున్నారు. కిందంతా కూడా గోల్డ్ కలర్ బీడ్స్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే చెక్స్ టైప్ లో సెల్ఫ్ లైన్స్ ఉంటుంది అనమాట. శారీ బేస్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఈ శారీ అంతా ప్లెయిన్ ఇచ్చారు కదా, మనకి శారీకి కింద బోర్డర్ మాత్రమే హెవీగా ఉంటుంది అనమాట. మనం స్టెప్ ఎట్లయితే మనకి ఫుల్ డిజైనర్ వేర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నెట్టెడ్ బోర్డర్ తీసుకున్నారు క్రీమ్ కలర్ కాంబినేషన్ లో. దాని పైన అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో మనకి చిన్న చిన్న ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ తో క్రీపర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే బోర్డర్ అనేది. బ్లౌజ్ మనకి ఫుల్ డిజైనర్ వేర్ వస్తుందండి. ఇది ఏంటంటే మనకి 2 in బ్లౌజెస్ ఎవరైనా కూడా మనకి చిన్న ఏజ్ వాళ్ళు కట్టుకోవచ్చు అనమాట. బ్లౌజ్ కూడా ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. దట్టు ఏంటంటే ఏ కలర్ శారీ తీసుకున్నా కూడా గోల్డ్ కలర్ పట్టు శారీస్ కూడా ఇది యూజ్ అవుతుంది, ఎందుకంటే మొత్తం మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు కాబట్టి. హ్యాండ్స్ మొత్తం కూడా మనకి నెట్టెడ్ లో తీసుకున్నారు. 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. శారీలో ఉన్న బోర్డర్ అలాగే మనకి శారీలో ఉన్న ఈ స్కర్ట్ బోర్డర్ అనేది కూడా కంటిన్యూ చేసి 2 sides గోల్డ్ కలర్ బీడ్స్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ ప్లెయిన్ ఇచ్చి నెక్ వీ నెక్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి జరీ అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. కింద పట్టి మాత్రం మనకి ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్స్ తీసుకున్నారు. బ్యాక్ నెక్ కూడా మనకి ఫుల్ డిజైనర్ వేర్ గా ఇచ్చారండి. ఇది కూడా మనకి ఇక్కడ ఒక నెట్ ప్యాచ్ తీసుకున్నారు వి షేప్ లో. కింద వచ్చేసి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది మనకి. ఓకే, ఫుల్ డిజైనర్ బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ 3000 పడుతుంది. దీంట్లో కూడా మనకి ఏంటంటే కలర్ చాయిస్ ఉంటుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్కి అవైలబుల్ ఉంది. అలాగే మనకి డిజైనర్ బ్లౌజ్ కూడా వచ్చింది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ, ఇది మనకి జార్జెట్ మెటీరియల్. ఓకే, పైన బోర్డర్ టోటల్గా మనకి లైట్ వీట్ కలర్ కాంబినేషన్, అంటే లోపల వచ్చేసరికి మనకి బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకి షిమ్మర్ బోర్డర్ యాడ్ చేసి దానిపైన ఒక లేస్ టైప్లో ఇచ్చారు. నెట్టెడ్ టైప్లో మనకి బోర్డర్ ఉంటుంది. దాని కింద మనకి పింక్ కలర్ తో మనకి జూట్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని దానిపైన మనకి ఒక లీఫ్ డిజైన్ గోల్డ్ కలర్ జరీతోనే ఉంటుంది. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ పింక్ కలర్ షేడెడ్ శారీ అనమాట. హాఫ్ పార్ట్ వరకు కూడా మనకి డార్క్ పింక్ ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు. ఆ క్రీమ్ కలర్ కూడా మనకి ఏంటంటే ఈ బోర్డర్ ని టచ్ చేస్తూ నెట్ బోర్డర్ ఉంటుంది. ఆ నెట్ బోర్డర్ పైన అంతా కూడా మనకి సిల్కీ థ్రెడ్ కలర్ వైట్ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చి అక్కడక్కడ గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా పైన వచ్చేసి మనకి లేస్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ ఈ కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ప్లెయిన్ ఇచ్చారు. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? ఆ కలర్స్ చాయిస్, కలర్ చాయిస్ కూడా ఉంది. దీనికి వచ్చేసి మనకి 2 బ్లౌజెస్ ఇచ్చారనమాట. 2 బ్లౌజెస్. ఒకటి వచ్చేసి మనకి శారీలో ఉన్నటువంటి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, షేడెడ్ లో ఇచ్చారు. సేమ్ బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది మనకి. ఓకే, ఇంకొక బ్లౌజ్. ఇంకోటి వచ్చేసి ఫుల్ డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుంది మనకి. కాలర్ నెక్ ఫ్యాషన్ కదా, కాలర్ నెక్ టైప్ లో డిజైన్ ఇచ్చారు అనమాట. అది కూడా మనకి నెక్ అంతా కూడా పైపింగ్ మనకి పింక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే కింద శారీ బోర్డర్ లో ఏదైతే డిజైన్ ఉంటుందో అదే డిజైన్ ని మనకి నెక్, షోల్డర్, హ్యాండ్స్ అంతా కూడా డిజైన్ చేసి కింద ఫ్రంట్ పార్ట్ లో వచ్చేసరికి బోర్డర్ లో యూస్ చేసిన ఫ్యాబ్రిక్ ని కంటిన్యూ చేశారు. బ్యాక్ నెక్ వచ్చేసి మనకి కాలర్ నెక్ కదా, మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి మనకి ఒక ట్రయాంగిల్ లాగా పైపింగ్ స్టైల్లో మనకి తీసుకున్నారు. కింద సేమ్ డబుల్ బ్లౌజ్ వచ్చి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 3700 పడుతుంది. మనకి 2 బ్లౌజెస్ విత్ సారీతో వచ్చేసరికి 3700 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది కోటాలో ఫ్యాన్సీ శారీ అనమాట. దట్టు కొంచెం డిజైనర్ గా ఉంటుంది, కలర్ఫుల్ ఉంది, మల్టీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది బోర్డర్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ తీసుకున్నారు రా సిల్క్, దాని పైన మనకంతా కూడా క్రాస్ లైన్స్ థ్రెడ్ వర్క్ వచ్చేటటువంటి బోర్డర్ ఇచ్చారు. కింద మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది, దాని కింద మనకి బ్లాక్ కలర్ తో చిన్న పైపింగ్ రా సిల్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి 2 సైడ్స్ మాత్రమే మనకి ఈ కలర్ కాంబినేషన్ బోర్డర్ వస్తుంది. షోల్డర్ పార్ట్ పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో వస్తుంది. మళ్ళీ మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఎక్స్ట్రాగా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తో బోర్డర్స్ తీసుకొని గోల్డ్ కలర్ బోర్డర్, అలాగే మనకి ఇక్కడ బ్లాక్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు. ఎల్లో బోర్డర్ అనేది మనకి కింద సైడ్ బోర్డర్ కూడా, ఎల్లో బోర్డర్ కూడా మనకి 2 సైడ్స్ వస్తుంది. అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి డబుల్ బోర్డర్ ఇచ్చారు. పైన బోర్డర్ కింద బోర్డర్ లో 2 కలర్స్ అయితే ఇచ్చారో అదే 2 కలర్స్ బోర్డర్ మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉంటుంది. పైన మాత్రం పైన కింద సింగిల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ పైన అంతా కూడా మనం చూస్తున్నట్లయితే గ్రే కలర్ మీద మనకి కొంచెం క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉన్నటువంటి థ్రెడ్ తో మనకి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది అనమాట, చెక్స్ లాగా. దాని పైన అంతా కూడా మనకి బోర్డర్ లో యూస్ చేసిన 2 కలర్ కాంబినేషన్స్ థ్రెడ్స్ ని యూస్ చేసి ఇక్కడ అంతా కూడా ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. ఇక్కడ ఎల్లో కలర్ అలాగే మనకి పీచ్ కలర్ కాంబినేషన్స్ తో మనకి ఫ్లవర్ ఇచ్చారు, షేడెడ్ వచ్చేటట్లు. గ్రీన్ కలర్ తో లీఫ్ ఇచ్చారు. సేమ్ ఫ్లవర్ బంచ్ ని మనకి పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్, ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ లీఫ్. ఈ 2 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ అనేవి మనకి 2.5 మీటర్ వరకు హెవీగా ఉంటుంది. కింద సైడ్ బోర్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా కొంచెం డిజైనర్ గా తీసుకున్నారు అనమాట. ఈ మనకి ఎల్లో బోర్డర్ గోల్డ్ బ్లాక్ ని టచ్ చేస్తూ మనకి సేమ్ ఫ్యాబ్రిక్ ని ప్రింటెడ్ లో తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి ఏంటంటే బేస్ అంతా బ్లాక్ ఉండి దాని మీద మనకి వైట్ కలర్ కాంబినేషన్ లో, లైట్ గ్రేష్ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ స్టైల్లో తీసుకున్నారు. దానిపైన గోల్డ్ కలర్ బోర్డర్, అలాగే మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ బోర్డర్ ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో మనం చూసినట్లయితే ఆ బోర్డర్ కి మనకి సేమ్ ఫ్లవర్స్ కూడా 2.5 మీటర్ తర్వాత దగ్గరగానే మనకి హాఫ్ వరకు డిజైన్ చేశారనమాట. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ ఎల్లో కలర్ కాంబినేషన్. కింద సైడ్ బోర్డర్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్, సేమ్ మెటీరియల్ అండి. సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. లైన్స్ లాగా సెల్ఫ్ లైన్స్ కనిపిస్తుంది కదా, ఇదే కలర్ కాంబినేషన్ బోర్డర్, ఇదే ఫ్యాబ్రిక్ ని యూజ్ చేశారు. ప్లస్ పింక్ కలర్ బోర్డర్, ఎల్లో కలర్ గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. సారీ కాస్ట్, దీని ప్రైస్ వచ్చేసి మనకి 2500. కలర్స్ కూడా ఏంటంటే మనకి సేమ్ ఉంటుందండి. ఈ ఎల్లో పింక్ బోర్డర్స్ లో అనేవి మనకి కలర్స్ చేంజ్ అవుతాయి. ఓకే, అంటే మిడిల్ పార్ట్ మొత్తం సేమ్ వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం సేమ్ ఉంటుంది, బోర్డర్స్ లో మాత్రమే కలర్స్ అనేది వేరియేషన్ ఉంటుంది. 2500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది కోటాలోనే మనకి చందేరి కోట అనమాట. పళ్ళు చూసినట్లయితే మనకి దీనికి బార్డర్స్ కాకుండా అంతా వీవింగ్ లోనే మనకి డిజైన్ ఇచ్చారనమాట. టిష్యూ బార్డర్ ఇచ్చారు పళ్ళు ఎండింగ్ లో, హ్యాంగ్ అయ్యే పార్ట్ లో. ఈ షోల్డర్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అవుట్ లైన్ తీసుకున్నారు. దాని కింద గోల్డ్ కలర్ కడి టిష్యూ బార్డర్ ఇచ్చారు. ఈ 2 కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి శారీ 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి హాఫ్ షేడ్ అంతా కూడా మనకి లైట్ పిస్తా గ్రీన్ పైన క్రీమ్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ టైప్ లో డిజైన్ ఉంటుంది. సెల్ఫ్ లైన్స్ జాయింట్ కాకుండా సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకి 2 షేడ్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే కింద పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అది కూడా మనకి సెల్ఫ్ చెక్స్ ఉంటుంది. దాని పైన అంతా కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనకి ఒక క్రీపర్ బంచెస్, ఫ్లవర్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్, అలాగే క్రీపర్ పార్ట్ మొత్తం కూడా పింక్ లోనే కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి మనకి పళ్ళు వరకు కూడా ఈ డిజైన్ అనేది థ్రెడ్ వర్క్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూసినట్లయితే చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఓకే, కోటా కాకుండా చందేరి ఫ్యాబ్రిక్ సేమ్ హాఫ్ షేడ్ లోనే మనకి కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1750 రూపీస్ పడుతుంది. 1750 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుంది, కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కోటాలోని డిజైనర్ అనమాట. కోటాలో డిజైనర్ సారీ, సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఓకే, ఇదంతా కూడా మనకి బోర్డర్స్ వైజ్ వచ్చేసి డిజైనర్ బోర్డర్స్ వస్తాయి. పైన వచ్చేసి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే మనకి పైపింగ్ ఇచ్చారు రా సిల్క్ తో. కిందంతా కూడా మనకి క్రీమ్ కలర్ నెట్టెడ్ తీసుకొని దాని పైన అంతా లోటస్ ఫ్లవర్ డిజైన్ మనకి గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి వచ్చేసి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన కోటా ఫ్యాబ్రిక్ పైన మనకి పైన ఏదైతే గోల్డ్ కలర్ యూస్ చేసామో మనకి కాంట్రాస్ట్ గా అదే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో డాట్స్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంటే ఆ డాట్స్ డిజైన్ మాత్రమే ఉంటుంది. కింద బోర్డర్ ఫిల్ పార్ట్ లో చూసినట్లయితే సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. కానీ డాట్స్ ఉండడం వల్ల మనకి ప్లెయిన్ అని తెలియట్లేదండి. మొత్తం ఫుల్ శారీ అంతా కూడా డిజైనర్ శారీ లుక్ వచ్చేసింది.
బ్లౌజ్ కూడా మనకి చూసినట్లయితే ఫుల్ డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుంది అనమాట మనకి. అంటే మనకి రా సిల్క్ తీసుకున్నారు, సేమ్ శారీ కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ కలర్ రా సిల్క్ తీసుకొని ఇది ఫ్రంట్ నెక్ వస్తుంది. దానికి నెట్టెడ్ హ్యాండ్స్ ఇచ్చారనమాట. బోర్డర్ ఏదైతే మనం ఫ్యాబ్రిక్ తీసుకున్నామో అదే ఫ్యాబ్రిక్ ని మనకి హ్యాండ్స్ కి ఇచ్చారు, 2 హ్యాండ్స్ కూడా. పైపింగ్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది. మనకి ఇంకేదైనా కాంట్రాస్ట్ కావాలంటే ఈ బోర్డర్ లో ఏదైనా యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సేమ్ మనకి మెటీరియల్ కూడా దొరుకుతుంది అనమాట. ఆ బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ గా గోల్డ్ కలర్. ఈ సారీ కాస్ట్ 2650 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2650 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి, కలర్ చాయిస్ కూడా. ఏ కలర్స్ వస్తాయి? ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్, కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్, లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్. 2650 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. అలాగే దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడు తర్మా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.